ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ది చేసి చూపించాలంటూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సవాల్ విసిరారు. అభిమానం ఆఫీసుల్లో ఫోటోలు పెడితే అభిమానం ఉంటదని, కేసీఆర్ లాగా అభివృద్ది చేస్తే ఉంటుందని అన్నారు. ప్రతిపక్షాల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే ఎంతో అభివృద్ది చేసేవారంటూ ఎద్దేవా చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని ఏమైనా జీవో ఉందా అంటూ ప్రశ్నించారు. ఇక రాహుల్ గాంధీ ఇంట్లో ప్రధాని మోదీ ఫోటో ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి. పోలీస్ స్టేషన్ కు దగ్గర ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసేది ప్రజాపాలన కాదని, గూండాల పాలన అని అన్నారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఈ నెల 6వ తేదీన గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చారు. గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్. గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్. ఇది గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్. ఇది రాష్ట్రం అంతా తెలుసు. రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి గజ్వేల్లో జరిగింది. ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ కట్టుకున్నాం, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ కట్టుకున్నాం, ఒక ఎడ్యుకేషన్ హబ్ తెచ్చుకున్నాం, ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేసుకున్నాం, రివర్లో చెక్ డ్యాంలు కట్టుకున్నాం. అదేవిధంగా మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చుకున్నాం. ఇక్కడ హాస్పిటల్స్ నిర్మాణం చేసుకున్నాం. అన్ని రంగాలలో అన్ని డిపార్ట్మెంట్లలో అభివృద్ధి చేసుకుంది గజ్వేల్. చేసింది ఎవరు? కేసీఆర్. కాంగ్రెస్ గవర్నమెంట్ 2009 నుండి 14 వరకు స్థానికంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఇక్కడ పనిచేసింది. సొంత గ్రామానికి కూడా రోడ్ వేసుకోలే, వర్గల్ గ్రామానికి రోడ్ వేసుకోలే. గజ్వేల్ నుండి ప్రజ్ఞాపురం కావాలంటే లారీలు కన్వర్టర్లో పడిపోయేది, జనాలు చనిపోయేవారు. 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా రాజీవ్ రహదారి మీద ఉన్న చెట్లు అమ్ముకున్నాడు. రాజీవ్ రహదారి మీద డబ్బులు వస్తే వేసిండు, భూములు కబ్జాలు పెట్టిండు, గుండాయిజం చేస్తుండు. పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసులను తొత్తులుగా మార్చుకొని మల్లంగ సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల కల్పతరులను ఇచ్చి ఇక్కడ మొత్తము పంట పొలాలకు నీళ్లనిచ్చి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నది గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ ఆదర్శంగా నిలిచింది నియోజకవర్గం. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలను మన్నలను పొంది 3 సార్లు కూడా గౌరవ కేసీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు మనసును పడతలేదు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకు ఉనికి కోల్పోతామని భయం పట్టుకుంది. ఏదో రూపకంగా గూండాయిజమో, ఏదో రూపకంగా మరి ప్రజలను పక్కదారి పట్టించాలని చెప్పేసి నెపంతో వాళ్ళు రావడం జరిగింది. చిటికేసి మాట్లాడతారు. ఏంటంటే అసలు కేసీఆర్ గారు ఎవరనుకుంటున్నారండి? కేసీఆర్ గారు తెలంగాణ ప్రదాత, 4 కోట్ల ప్రజల గుండెలు నిలిచిన ఒక భగవాన్ స్వరూపుడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఒక చిటికేసి మాట్లాడే స్థాయి అనేది. చిటికేసి మాట్లాడితే పెద్ద లీడర్ అయితా అనుకుంటున్నారేమో గానీ చిత్కరించుకుంటున్నారు ప్రజలు. గజ్వల్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకునే స్థాయికి వచ్చిండ్రు.